మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం కూడా జరగబోతుంది కాబట్టి దాని అద్భుతాలు ఎలా ఉంటాయంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు? మకర రాశి వారికి ఈ సంవత్సరం ఈ జూన్ నెల 2026 సంవత్సరంలో 2 జూన్ నుంచి మనకి గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అసలు నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. జూన్ 2 నుంచి మన వాళ్ళందరూ కూడా జూన్ 30వ తేదీ వరకు ఒక్క అబద్ధం కూడా ఆడరు మకర రాశి వాడు. మంచి విషయం. అంటే గురుడు కర్కాటక రాశిలోకి మంచి బలంగా వస్తున్నాడు. అసలు భార్యాభర్తల మధ్య అయితే ఫైటింగ్లు ఉధృతంగా జరుగుతున్నాయి. వాటిల్లో మాత్రం కాంప్రమైజ్ అవరు. అది కొట్టుకుంటూనే ఉంటారు, అది వేరే విషయం. కానీ నిజాలు చెప్తారనమాట. సో డిసిప్లిన్ అంటారు. బాగుంటుంది మకర రాశి వారికి. మకర రాశి వాళ్ళకి ఇంక తిరుగులేదు. అయితే అస్తమానం పెళ్ళని తిట్టినప్పుడల్లా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పట్టాల దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేస్తున్నట్టు ఉంటారు. ఎందుకు? చెరువు దగ్గర ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచన ప్రేరేపిస్తూ ఉంటాడు అష్టమ కేతువు. కానీ ధైర్యం సరిపోదు. నన్ను ఒక ఆమె అడిగింది, గురుగారు నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్ అని. ఏంటి, అన్నీ ఉన్నాయిగా, కారు ఉంది, 3 కోట్ల వెళ్ళా ఉంది, అన్నీ ఉన్నాయి, భర్త ఉన్నాడు, పిల్లలనేమో టెక్ మహీంద్రాలో వేసావు, బ్రహ్మాండంగా చదువుతున్నారు, ఎందుకమ్మా చచ్చిపోవడం అంటే? లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే చచ్చిపోతే ఏమవుద్ది అని అడిగింది. చచ్చిపోతే ఏమవుద్ది? మకర రాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అష్టమ కేతు ఉన్నాడు. దెయ్యాలు అయిపోతారు వీళ్ళు. దెయ్యాలు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళ వయసు నేను మైనస్ చేసి 100 మైనస్ అన్ని చెట్టు మీద పుట్ట మీద తిరుగుతూ ఉండాల. దాహం వేస్తే శరీరం లేదు కాబట్టి నీళ్ళు ఉంటాయి, అక్కడ తాగడానికి కుదరదు. భోజనం మంచి మంచి బిర్యానీలు అన్నీ ఉంటాయి, కానీ తినడానికి కుదరదు. అన్నీ ప్రేతాత్మ అయిపోయి ఆ 100 సంవత్సరాలు పూర్తయ్యేదాకా ఆ కర్మ ఉండి ఆత్మహత్య అన్నారు దాన్ని. అందుకే అది మహాపాపం అన్నారు. కాబట్టి పంచమహాపాతకాల్లో అంతకంటే భయంకరమైన పాపం యముడు వీళ్ళని తోలు తీసేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అనమాట, ధైర్యం తెచ్చుకోవడానికి. అది మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? మకర రాశి విద్యార్థి చదవలేక మొన్నటిదాకా బాధపడతా పుస్తకాలు మూసేసి ఏదేదో చేయాలనుకున్నాడు. వాడు ఇప్పుడు పుస్తకాలు తీస్తాడు. 2 జూన్ నుంచి విజృంభిస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడతారు, ఏంట్రా బాబు వీడికి ఇంగ్లీష్ దేవత పూనేసిందా, మ్యాథ్స్ దేవత పూనేసిందా అన్నట్టు. అలాగే భార్యతో సానుకూలంగా కొంతమంది మారుతారు, భర్తలు అందరూ మారరు. అంటే ఫైటింగ్లో కోర్టులు వేసుకున్న వాళ్ళు అంతా మారరు. ఎందుకంటే జడ్జిలు చెప్పినా వింటలేదు, లాయర్లు చెప్పినా వింటలేదు, ఎవరు చెప్పినా వింటలేదు. కొంతమంది మారడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంచెం దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కారణాలు ఏవైనా అవ్వచ్చు, ఉద్యోగరీత్యా వేరువేరుగా అన్నా అలా. అలాగే మంచిగా తాగుబోతులు అయిపోతారు ఈ మకర రాశి వాళ్ళంతా కూడా చాలామంది. ఎందుకంటే తాగుబోతులు, మందు అంటే తెగ ఇష్టం వచ్చేస్తుంది వీళ్ళకి. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు కఠినంగా మాట్లాడడం, నోటుకు సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అసలు డిసిప్లిన్కి మారిపోయారు మకర రాశి వాళ్ళు. వాళ్ళ తాగడం ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోతాం. అంటే ఫ్రెండ్షిప్స్, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ చేస్తారు. ఏం పర్లేదు, ఏమవుతుంది, కొంచెం వెయ్యని వాళ్ళు అలవాటు చేస్తారు. అలాగే 11 ఇయర్స్ కూడా ఉండవు స్కూల్ పిల్లలు, వాళ్ళు ఏమో డ్రగ్స్ తీసేసుకుంటారు. మా డాడీ నైజీరియా నుంచి తెచ్చాడు, మా డాడీ సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చాడు చాక్లెట్ అని 3rd క్లాస్ పిల్ల ఆ పక్క ఫ్రెండ్కి ఇస్తే ఏదో రుచిగా బాగుందని చెప్పేసి ఆ మొత్తం క్లాస్ అంతా పంచాడు అనమాట, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాడు. ఆ విధంగా వాళ్ళకి చాక్లెట్ అనుకుంటారు, కానీ పాపం ఇవన్నీ తెలియదు కదా, ఈ చాక్లెట్లు అనుకుని తింటూ ఉంటారు. ఈ విధంగా డ్రగ్ ఎడిక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. నెక్స్ట్, వీళ్ళ యొక్క సోదరులు పిచ్చగా డెవలప్మెంట్ అయిపోతారు. ఎనప వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కుబేర్లు అయిపోతారు. ఆ తర్వాత స్కూళ్ళు, హాస్పిటల్స్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. బట్టల షాపులు వాళ్ళు బ్రహ్మాండంగా కొంటారు. అసలు ఈ మకర రాశి వాళ్ళకి బోల్డ్ అని గిఫ్ట్లు వస్తూ ఉంటాయి వీళ్ళు. అలాగే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు సాధారణంగా అందరూ? కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు గురుగారు? కుటుంబ వాతావరణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులను బాగానే చూసుకుంటారు. మగాళ్ళు అనుకో, వాళ్ళ అత్తగారిని మాంగారు మీద ప్రాబ్లము.
భార్య ప్రథమ శత్రువు. అలాగే భార్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ అత్తగారు తల్లిని తండ్రిని వాళ్ళ భార్య చూసుకుంటారు. కాబట్టి చిన్న చిన్న మైల్డ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే వీళ్ళు డిస్కషన్స్ చేసుకోకూడదు. అండ్ రెగ్యులర్గా వీళ్ళంతా కూడా రెబల్ స్టార్స్ అయిపోతారు. అంటే ఒక ప్రతిదానికి కూడా ఏదో ఒకటి సాధించాలనేటటువంటి విప్లవాత్మక భావాలు ఇవన్నీ కూడా వీళ్ళల్లో వచ్చేస్తాయి. అండ్ కుటుంబ వాతావరణం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, ఏం భయపడక్కర్. వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉండాలి. వీళ్ళ గిఫ్ట్లు బాగా వస్తాయని పెళ్లి చేసుకునేటటువంటి మకర రాశి వాళ్ళకి మైండ్ అలాగా ఉంటుంది. అంటే ఆ విషయంలో పెళ్లి విషయంలో పాపం మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళు చెప్పినా వినరు. ఆ విధంగా పెళ్ళంతా గొడవలు వద్దురా నాయన కాపురం చేసుకో అని జడ్జి చెప్పినా వినరు. ఇంకా మనం ఏం చెప్తాం? కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి మైండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, సైక్రియాట్రిక్ ప్రాబ్లం అనేటటువంటిది ఉందన్నమాట. మరి గురుగారు వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆల్రెడీ గత నెల కంటే కూడా ఈ నెలలో సంపాదించినటువంటివన్నీ కూడా డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీ జాతకం చాలా బాగుంది, నీ జాతకం సూపర్ అంటే చూస్తున్నారు. ఉన్నది ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు బాగా నువ్వు సొసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయరా అంటే వీళ్ళకి చూడడానికి ఇష్టం ఉండదు అనమాట. బట్ ఆ విధమైనటువంటి ఫాల్స్ ఫ్యాలసీలో బ్రతుకుతారు వీళ్ళు ఎక్కువగా. కాబట్టి అటువంటి వాళ్ళ నుంచి దూరం చేసుకోవాలి. వీళ్ళు సైకోఫాంట్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటివన్నీ మార్చుకొని అట్లీస్ట్ గత నెలలో కంటే ఈ నెల నేను ఇంకా మెరుగుపడాలి, చదువుకున్న వాళ్ళు చెప్పేవి చూడాలి, నెక్స్ట్ మళ్ళీ నేను చక్కగా డెవలప్ అవ్వాలి అనేటటువంటి ధోరణి రావాలి. మాకు స్టూడెంట్సే కాదు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అట్లీస్ట్ వాళ్ళకు కొట్టుకుంటేనే కదా థర్డ్ పర్సన్ ఎంట్రీ, జడ్జ్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. సో చదువుకున్న వాళ్ళు చెప్పింది కూడా వినకపోతే ఎట్లా? ఆ విధంగా ప్రతి విషయంలో కాంక్రీట్గా వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం చేయడం కానీ చేయొచ్చు అంటారా? ఆల్రెడీ పెట్టేశారు. బిల్డింగుల్లో, కొండాల్లో, కిరాణా షాపుల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఆల్రెడీ పెట్టేశారు. ఇక పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ నెలలో మనకి జూన్ మొదటి వారాల్లో పెట్టేస్తారు. 2వ తేదీ దాటిన తర్వాత లాభాలు కూడా బాగానే వస్తాయి. కొన్ని లాంగ్ టర్మ్గా పెట్టుబడులు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు ఇంకా అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. గృహయోగం, వాహన యోగం ఉందంటారా వీరికి? గృహయోగము ఆల్రెడీ కొనేశారు, ఈఎంఐలకు అట్లా చేస్తున్నారు. అది వెంటనే 2వ ఈఎంఐ. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, ఒక ఇల్లు ₹1,00,00,000 కొన్నప్పుడు మళ్ళీ 2వది ఇంకొక 50 లక్షలకు పెట్టి ఇంకోటి కొంటున్నారు. సో బర్డెన్ అవుతుంది. ఇలా ఈ రకంగా వీళ్ళంతా సాఫ్ట్వేర్ వాళ్ళు, మకర రాశికి చెందినటువంటి వాళ్ళు ఓవర్ బర్డెన్గా వీళ్ళే చేసుకుని వీళ్ళే మానసిక ప్రశాంతత నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. వివాహాలు అయిన వాళ్ళేమో కాపురాలు చేయట్లేదు, వివాహాలు కావాల్సినటువంటి వాళ్ళేమో తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఫ్యామిలీలు అవుతాయి, సపరేట్ వీళ్ళకి ఫ్యామిలీ ఏర్పాటు అవుతుంది, అవన్నీ పోయినాయి. ఇప్పుడు వీళ్ళు వివాహాలు చేసుకోకూడదు, ఒంటరిగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఈ మకర రాశి వాళ్ళలో చాలామంది యువతలో వచ్చేసింది. ముఖ్యంగా మకర రాశి యువతలో వచ్చేసిందమ్మా. మరి గురుగారు ఈ జూన్ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమాస తర్వాత బాగుంటుందంటారా? ఇప్పుడు షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన చాలామంది శత్రువుల నుంచి బయట తప్పించుకున్నారు వీళ్ళు. అండ్ ఇవన్నీ కూడా మనము కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి కోట్ల మందికి. కాబట్టి వీళ్ళు వ్యక్తిగత జాతకాలు చూసుకున్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో వీళ్ళకి అనేది తెలుస్తుంది, మనం చెప్పగలుగుతాం. సో దే కెన్ కమ్ అండ్ ఆస్క్ us అన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఎలా ఉంటారంటే, వాళ్ళ యొక్క సైకాలజీ ప్రకారం కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, మొదటి వారం బాగుంటుందా లేకపోతే సెకండ్ హాఫ్ బాగుంటుందా అంటే శత్రువులు పోయారు, దట్స్ ఎ గుడ్ థింగ్, సింపుల్. సో మొదటి వారంలో మొదటి 15 రోజుల్లో వీళ్ళందరూ కూడా శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. సెకండ్ పక్షంలో వీళ్ళే మొనార్కుల్లా అవుతారు. ఈ మకర రాశి ఎవరిదో తెలుసా? శ్రవణ నక్షత్రం మకర రాశి మన త్రిషాతి, సౌత్ ఇండియా క్వీన్ ఆ అమ్మాయి. రవి కుజులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా కర్కాటక లగ్నం రాజ్యస్థితిగతులై ఉన్న కారణంగా ఆమె ఒక కాబోయేటటువంటి మంత్రిగా మారుతుంది. ఆ విధంగా మకర రాశి వాళ్ళంతా కూడా
రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా మారబోతున్నారు. భర్తలకి వీళ్ళకి వేరే చోట ట్రాన్స్ఫర్లు అయ్యి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కలిసి కాపురాలు చేసుకుంటున్నారు కొంతమంది. ఈ రకంగా మన యొక్క జాతకాలు సెకండ్ వీక్ నుంచి రెండో పక్షంలో బాగుంటుంది. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుందంటారు? ఆ కేతు ఉన్నాడు కదమ్మా, అందువలన అష్టమ కేతు ప్రాణాంతకం, సీక్రెట్గా చంపేస్తాడు. కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రం చదవాలా, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఈ యొక్క ఆవుపేట రంగు కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవాలా. గణపతికి, గణేష్ మహారాజ్కి గరికగడితో ఆరాధన చేయాలా. పేదలకి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.